ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. భారీ వర్షాలు, వరదల దెబ్బతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఉదయం నుంచి వెహికల్స్ పరుగులు మొదలయ్యాయి. నందిగామ మండలంలోని ఐతవరంలో వరద తగ్గడంతో సోమవారం రాత్రి వరకు నిలిచిపోయిన వాహన సంచారానికి పోలీసు అధికారులు అనుమతినిచ్చారు. ఐతవరంలో సోమవారం సాయంత్రం వరకు నిలిచిపోయిన వాహనాలను పోలీసులు దగ్గరుండి ఆ వాహనాలను అక్కడి నుండి సురక్షితంగా పంపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు హమయా అనుకున్నారు. పెళ్లిలకు, ఫంక్షన్లకు, క్యాంపులకు వచ్చిన వారంతా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, బెంగళూరు నుంచి వచ్చిన వారు కూడా ఇరుక్కుపోయారు. కొంతమంది అయితే విమానాల్లో వెళ్లడానికి ప్రయత్నించారు. రేట్లు ఎక్కువైనా సరే చాలా మంది వాయు మార్గంలో గమ్యాలు చేరుకున్నారు. ఈ తరుణంలోనే గన్నవరం విమానాశ్రయం జనాలతో కిక్కిరిసిపోయింది. ఎట్టకేలకు రూట్ లైన్ క్లియర్ అవ్వడంతో హైదరాబాద్, విజయవాడ హైవేపై వాహనాలు సంచారానికి పోలీసు అధికారులు అనుమతినిస్తున్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం వద్ద వరద ప్రవాహం సోమవారం సాయంత్రానికి చాలా వరకు తగ్గింది. దీంతో హైవేపై వాహనాలు పరుగులు పెడుతున్నాయి.